ఓజీ మూవీ నుంచి 2 కొత్త అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజిత్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, శ్రియారెడ్డి, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే భీమ్లా నాయక్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా అనేది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ ఓజీ మూవీలో శ్రియారెడ్డి గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే శ్రియారెడ్డి గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సాలార్. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే సాలార్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సాలార్ మూవీతో శ్రియారెడ్డి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రియారెడ్డి గారు సాలార్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు శ్రియారెడ్డి గారు. చూడాలి శ్రియారెడ్డి గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా అనేది. అయితే శ్రియారెడ్డి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ మంచి హిట్ అవుతుంది. ఓజీ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శ్రియారెడ్డి గారు. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక శ్రియారెడ్డి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఓజీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఓజీ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఓజీ మూవీ షూటింగ్ ఆల్రెడీ 50% అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఓజీ మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేస్తాము అంటున్నారు ఓజీ మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా అనేది. అలానే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా శ్రియారెడ్డి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.